చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కి కొత్త చీఫ్గా ట్రంప్ బద్ధ శత్రువుని ఎంపిక చేసింది ఇరాన్ ప్రభుత్వం. మిలిటరీ విద్యల్లో ఆరితేరిన వాడు, నిష్ణాతుడు. అటు అకాడమిక్గా కానీ ఇటు మిలిటరీ ఎక్సర్సైజ్లో కానీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నవాడు. ఇంతకుముందు రక్షణ మంత్రిగా కూడా చేసినవాడు. సో ఈ క్రమంలో మరి అమెరికా అంత తేలిగ్గా ఈ టాస్క్ని తీసుకోవడానికి వీల్లేదు. 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాను, నాకేమి ఇబ్బంది లేదని చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్ తెల్లారి పొద్దున వచ్చి ఈ వెపన్ డీలర్స్ తోటి సమావేశం పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే నిల్వలు ఒక 10 రోజుల దాకే వస్తాయి. వాట్ నెక్స్ట్? సో అమెరికా క్లెయిమ్ చేసుకోవచ్చు, నా దగ్గర హైపర్సోనిక్, సూపర్సోనిక్ మిసైల్స్ ఇన్ని ఉన్నాయని. బట్ వేరాస్ ఉండాల్సిన డ్రోన్స్ లేవు, తయారు చేసుకోవాల్సిన సామర్థ్యం ఏమో ఎక్కువ ఉండి కానీ సమయం తక్కువ ఉంది. మరి ఎలా అడ్రస్ చేస్తుంది? ఇరాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి వార్లో దిగినందుకు ఇప్పటికే అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంది. అండ్ ఆ ప్రతీకార దాడుల్లో విచక్షణ కోల్పోయి మరి ఇరాన్ నౌకని హిందూ మహాసముద్ర జలాల్లో కూల్చేసింది టార్పెడోతో. యుద్ధ నీతి ఒకటి ఉంటుంది సాధారణంగా. చనిపోయిన వాళ్ళు చనిపోగా గాయపడిన వాళ్ళకి చికిత్స చేయించి ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత అదే అరెస్ట్ చేసి చికిత్స చేయించి ట్రీట్మెంట్ ఇప్పించి జైల్లో పెట్టు. అది కూడా గాలికి వదిలేస్తే చిన్న దేశం శ్రీలంక 25 మందిని రక్షించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. తర్వాత మరి ఇంకొక నౌక ఉంది, అది కొచ్చి తీరంలో నుంచి కమ్యూనికేషన్ భారత నావికి పంపించిన తర్వాత వాళ్ళు కన్సిడర్ చేశారు. ఎందుకంటే అందులో ఒకళ్ళిద్దరికి హెల్త్ బాగోకపోవటం వల్ల మొత్తానికి అక్కడ వసతి కూడా కల్పించింది భారత ప్రభుత్వం. ఉత్తినే నోరు పారేసుకున్న కాంగ్రెస్కి ఇది పెద్ద సమాధానం. అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళిన తర్వాత ఉండే న్యాయ సూత్రాలను కనీసం పరిగణలోకి తీసుకోకుండా, అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోయటం అనేది మనం చూస్తూ వస్తున్న విషయమే. ఓవరాల్గా ఇప్పటివరకు చోటు చేసుకుంటున్న పరిణామాల మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మేజర్ శ్రీనివాస్ గారు. నమస్తే మేజర్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. అలాగే మిగిలిన గెస్టులు కల్నల్ పరమేశ్వర్ కూడా జాయిన్ అయ్యారు, కార్గిల్ హీరో, వారికి కూడా నమస్కారం. మిగిలిన గెస్టులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. పరమేశ్వర్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చూస్తున్నారు కదా, అంటే గంటకి డైనమిక్స్ మారిపోతుంది మొత్తం యుద్ధరంగంలో. ఈ గంట క్రితం ఏముందో ఇప్పుడు వేరే రకంగా ఉంటుంది. వాళ్ళు తెగించి మరి ఐఆర్జీసీ చీఫ్గా అహ్మదీని వాళ్ళు అపాయింట్ చేశారు, చేసి ప్రకటన చేశారు, కవ్వించారు. నువ్వేం చేస్తావో చేసుకో అమెరికా అన్నట్టు వాళ్ళు విసిరిన ఛాలెంజ్ని మరి అమెరికా ఎలా తీసుకుంటుంది? ఎప్పటికప్పుడు మా దగ్గర ఈ మిసైల్స్ ఉన్నాయి, వాటిని ప్రవేశపెడుతున్నాం, వీటిని ధ్వంసం చేసాం. ఎలా ఉండబోతుంది ఈరోజు? ప్రతి నిమిషం చేంజ్ అవుతుందండి. ఎలా ఉండబోతుంది అని ప్రిడిక్ట్ చేయలేం కానీ, బట్ దిస్ వాజ్ యాంటిసిపేటెడ్. అంటే నసీర్ జాదేని ఇనిషియల్ దానిలో చంపేసినప్పుడు ఇట్ వాజ్ యాంటిసిపేటెడ్. ఇరాన్ ఇంకొక హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ ని తీసుకొస్తారని. అండ్ అహ్మద్ వహీదీస్ చాయిస్ ఆన్ ద సేమ్ లైన్స్ అనమాట. అయితే సర్ప్రైజింగ్ ఏం కాదు ఇది వాళ్ళు సెలెక్ట్ చేశారని. అండ్ దట్ మీన్స్ దట్ దేర్ ఇస్ స్టిల్ చైన్ ఆఫ్ కమాండ్. వాళ్ళలో ఇంకా ఒక చైన్ ఆఫ్ కమాండ్ మిగిలి ఉంది అనేది ఒకటి క్లియర్ గా తెలుస్తుంది. లైక్ మీ పాత ప్రోగ్రామ్స్ అన్నట్టు కూడా ఐ స్టిల్ మెయింటైన్ దట్ దిస్ ఇస్ నాట్ అ రెజిమ్ చేంజ్ ఆపరేషన్ ఎనీమోర్ అండి. ఇరాన్ని మొత్తం ధ్వంసం చేయాలి. సో సమ్వేర్ యుఎస్ఏకి, ఇజ్రాయెల్ కి చాలా గట్టి నమ్మకం కుదిరినట్టుంది. వీళ్ళది మిసైల్ నిల్వలు అండ్ న్యూక్లియర్ నిల్వలు అవన్నీ ఇంకా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వెళ్ళే వారి తర్వాత కూడా ధ్వంసం కాలేదు అని. అంటే ఒకటి ఏంటంటే ఇరాన్ కు ముందర నుంచి ఉన్న అడ్వాంటేజ్, వెదర్ ఇస్ఫహాన్ లో కానీ, లేకపోతే పోర్దోలో కానీ, లేకపోతే 3 ప్లేసెస్ ఉన్నాయి కదా, 3 ప్లేస్ మర్చిపోతున్నా పేరు సడన్ గా. సో నతాన్స్, ఈ మూడింటిలో కూడా వాళ్ళకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ అయినా కూడా వాళ్ళ ఉన్న మిసైల్ నిల్వలు కూడా అన్ని అండర్ గ్రౌండ్ ఉన్నాయి. అండ్ అండర్ గ్రౌండ్ టు దాట్ ఎక్స్టెంట్ దట్ ఏ బంకర్ బస్టర్ బాంబ్స్ అంత అక్యురేట్ గా వెళ్ళి ధ్వంసం చేయడం చాలా కష్టమని సమ్వేర్ ఎక్కడో తెలిసినట్టుంది. సో దే నౌ ఐ థింక్ ఏ లెవెల్కి వచ్చారంటే, అంటే సంహౌ ఇరాన్ యుఎస్ఏ దగ్గర వెపన్స్ నిల్వలు లేవు, లేకపోతే అమ్యునిషన్ నిల్వలు లేవు అనేది ఎందుకో నాకు ఐ ఫీల్ ఇట్స్ రెడ్ హెరింగ్. అంటే రాంగ్ డైవర్ట్ చేసే సై ఆప్షన్ అని అనిపిస్తుంది. ఐ స్టిల్ వాంట్ టు సీ మోర్ డీటెయిల్స్ ఆన్ ఇట్ బిఫోర్ ఐ కమిట్. అది కరెక్టా కాదా అనేది ఇంకా కొంచెం డీటెయిల్స్. మీరు అన్నది నిజమేనండి. ఎత్తుగడలో భాగంగా మా దగ్గర నిల్వలు ఏం లేవు, అయిపోయినాయని చెప్పుకోవటం, ఇలాంటివన్నీ వార్ టాక్టిక్స్ అందరికీ తెలిసినవే. అంటే బోల్డ్ అనే సినిమా, హాలీవుడ్ సినిమాలు చూసిన తర్వాత అందరికీ అర్థమైపోతుంది. ఇలాంటి ఒకళ్ళు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. అంటే యుద్ధంలో మీరు ఒకటి చూడాల్సింది ఏంటంటే
పవర్ ఆఫ్ ఆర్ ఎబిలిటీ టు సస్టైన్. అమెరికాకి ప్రత్యామ్నాయం లేదండి ప్రపంచంలో. ద అమౌంట్ ఆఫ్ సస్టైనబిలిటీ ఆర్ అమౌంట్ ఆఫ్ లాంజెబిలిటీ దే హ్యావ్ ఇన్ వార్ జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళ వెపన్స్ నిల్వలు. మీరు న్యూక్లియర్ వెపన్స్ నిల్వలు మిగతా కంట్రీస్ కంపేర్ చేసి చూస్తారంటే అమెరికా తోటి ఎక్కడ పొందం లేదు. 10 ఇంతలు ఎక్కువ చైనా కన్నా వాళ్ళ దగ్గర, చైనా రష్యా కన్నా. అలాగే మిగతా వెపన్స్ అండ్ అమెరికా కూడా. అండ్ ఎక్కడ వాళ్ళ వెపనరీ మీద, వాళ్ళ వెపన్స్ దాని మీద ఆడిట్ ఏం లేదు కదా. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న నెంబర్స్ అది నిజమని ఎట్లా నమ్ముతాము? ఎవరు ఇంటర్నేషనల్ ఆడిటర్ ఐఏఏ వాళ్ళు ఎవరు వెళ్ళి ఆడిట్ చేయలేదు కదా వాటిని. సో ఐ విల్ టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. నేను నమ్మను అమెరికా నుంచి వచ్చే స్టేట్మెంట్స్ ని. అది డైవర్ట్ చేయడానికి మేబీ ఫర్ ది అమెరికన్ ఫైనాన్స్ అండ్ కాంగ్రెస్ టు అప్రూవ్ మోర్ మనీ చేస్తుండొచ్చు ట్రంప్. ఇది అంతకన్నా ఏం లేదు. సో అది పక్కన పెట్టామంటే అమెరికాస్ ఎబిలిటీ టు స్టే ఇన్ వార్, కంటిన్యూడ్ కాన్ఫ్లిక్ట్, కంపేర్ టు ఇరాన్స్ ఎబిలిటీ టు స్టే ఇన్ కంటిన్యూడ్ కాన్ఫ్లిక్ట్ కి రెండింటికి ఎక్కడ పొంతం లేదండి. ఇరాన్ కెనాట్ సస్టైన్. ఇరాన్ ఎందుకు మిగతా దేశాలు లాగుతుంది? 10 దేశాల మీద ఎందుకు అటాక్ చేసింది? ఎవడో ఒకడు వస్తాడు, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తారు అని ఏదో ఒకటి చేసి చైనాని రష్యాని లాగుదాం. బికాస్ ఇరాన్కి తెలిసింది చాలా క్లియర్, చైనా రష్యా తప్ప వాళ్ళని సపోర్ట్ చేసేది కరెంట్ తరుణంలో ఎవరు లేరు. సో అలాంటిది ఎవరు లేరు అన్నప్పుడు వాళ్ళ బెనిఫిట్ అంతా చైనాని లాగడము లేకపోతే వేరే దేశాలను లాగడంలో. సో అది ఇరాన్ ట్రై చేస్తుంది. ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఈ వార్లో ఎక్కువ రోజులు సస్టైన్ కాలేరు. అది వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు ముందర రోజు నుంచి. దాని మీద ఇజ్రాయెల్ ఇంకా అమెరికా బ్యాంక్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ వాట్ ఇరాన్ వాంట్స్ ఇస్ అమెరికా షుడ్ పుట్ బూట్స్ ఆన్ గ్రౌండ్. వాళ్ళ ఆర్మీని దింపాలి. ఆర్మీని దింపితే దాని తర్వాత వాళ్ళకి ఇరాక్ లోను లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లోను లేకపోతే వియత్నాం లోను జరిగిన అవమానం జరగచ్చు. వాళ్ళ మీద క్యాజువాలిటీస్ ఇన్ఫ్లిక్ట్ చేసి వాళ్ళని బార్గెనింగ్ టేబుల్ కి లేకపోతే నెగోసియేషన్ టేబుల్ కి తీసుకురావచ్చు అని ఒక ఎయిమ్ ఇరాన్ కు ఉంది. బట్ అది వాళ్ళు కమిట్ చేస్తారా అనేది ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్. అన్నాడు ట్రంప్ గానీ గట్టిగా ఏం అనలేదు. వాళ్ళు కమిట్ చేయలేదు. ఇంకా ఏ ఫోర్సెస్ వస్తాయి, గ్రౌండ్ ఫోర్సెస్ వస్తే ఎప్పటి నుంచి వస్తాయి, ఏ లెవెల్ తర్వాత వస్తాయని ఇంకా కమిట్ చేయలేదు. సో దే సీమ్ టు బి స్టిల్ థింకింగ్. ఆ వైపులో ఆలోచన ఉందా? కల్లల్ పరమేశ్వర్ గారు, బట్ దే హ్యావ్ బేసిస్, ఇనఫ్ బేసిస్ కార్డనింగ్ ఇరాన్ కదండి. దగ్గర 30 బేసెస్ ఉన్నాయి వాళ్ళకి అన్ని దేశాల్లో. అక్కడి నుంచి నాకు తెలిసి కనీసం మెయింటైన్ చేసే సంఖ్య 3,000 మంది ఉంటారు కనీసం, తక్కువలో తక్కువ. ఆన్ యావరేజ్ చెప్తున్నాను. ఓ 30 × 3 వేసుకుని 1,00,000 మంది రెడీగా ఉన్నారు. 1,00,000 మంది రెడీగా ఉన్నారు. ఈ కాక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ మీద ఒక 5,000, ఇటు గెరాల్డ్ ఆర్ఫోర్డ్ మీద ఒక 5,000 ఉన్నారు. 1,10,000. వీళ్ళు ఇంకా ఎక్విప్డ్, మోర్ ఎక్విప్డ్ దాన్ దోస్ బేసెస్. వీళ్ళ దగ్గర ఇంకా వెపనరీ అంతా కూడా ఉంది, వాళ్ళ దగ్గర లేదని కాదు. ఇవన్నీ కూడా పూలప్ చేసి ఆల్రెడీ బూట్స్ ఆన్ గ్రౌండ్ అనే కాన్సెప్ట్ కింద వాళ్ళందరూ ఒక్కసారిగా దిగారు అనుకోండి. బట్ ఇరానియన్ టోపోగ్రఫీ తెలియాలి కదా, పర్వత శ్రేణులు అండ్ ఏమాత్రం అర్థం కాని ఒక గజిబిజి డిజైన్. ఇప్పుడు ఆయనంటే టార్గెట్ చేశారు, 2 ఏళ్ల పాటు గమనించారు, సొంత సెక్యూరిటీ గార్డుని వశపరుచుకొని అతని చేత ఈ ఆపరేషన్ క్యారీఅవుట్ చేయించారు. ఇవన్నీ తెలిసిన విషయాలే. బట్ వేరాజ్ 1,00,000 మంది సైన్యం, అమెరికా సైన్యం ఎంటర్ అయిందంటే ఇరాన్ భూభాగం మీద రిటాలియేషన్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది కదా. కరెక్ట్ అండి. ఇవన్నీ మనం ఇదివరకు ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడుకున్నాము. వన్స్ యూ పుట్ బూట్స్ ఆన్ గ్రౌండ్ కాస్ట్ ఆఫ్ వార్ ఇంక్రీజెస్ అండి. అంటే కాస్ట్ ఆఫ్ వార్ అంటే డబ్బుల విషయంలోనే కాదు, కాస్ట్ ఆఫ్ వార్ అంటే మ్యాన్ పవర్ విషయంలో, అమ్యునిషన్ విషయంలో కూడా. సో యూ విల్ లూజ్ పీపుల్. ఇప్పుడు ఎవరిని చేయకుండానే 6-7 పోయారు వాళ్ళు, అమెరికా వాళ్ళు. ఎంతమంది ఇంకా పోయారో చెప్పట్లేదు వాళ్ళు. సో దేర్ విల్ బి హెవీ ప్రైజెస్ టు పే. వెన్ యూ పే దోస్ హెవీ ప్రైజెస్, ఇంటి దగ్గర పుష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, ఎందుకు వెళ్ళావు వేరే దేశంలోకి అని ఒక ప్రశ్న అడుగుతారు. నీకు సంబంధం లేని దేశంలోకి ఎందుకు వెళ్ళావు నువ్వు, ఇజ్రాయెల్ ఇరాన్ కూడా నువ్వు ఎందుకు వెళ్ళిపెట్టావు అని కూడా అడుగుతారు. ఆల్రెడీ అడుగుతున్నారు ఆయన్ని. సో ఇవన్నీ హీ హాస్ టు బ్యాలెన్స్ బిఫోర్ హీ హాస్ టు కమిట్. సో వాళ్ళు ఐ థింక్ యాంటిసిపేట్ చేస్తుంటారు. నేను ఇదివరకు ప్రోగ్రామ్ కూడా మీతో అన్నాను, షియా అబిలిటీ టు టేక్ రివెంజ్, షియా అబిలిటీ టు రిటాలియేట్ చాలా తక్కువ అంచనా వేశారు. వెనిజులా అనుకున్నారు. వెనిజులాలో ఆర్గనైజ్డ్ ఆర్మీ అంటూ లేదు. వెనిజులా డిక్టేటర్ చేతిలో ఉంది, ఆయన దగ్గర లోకల్ మిలిషియా టైప్ ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఆర్మీ అంటూ ఏం లేదు. కాబట్టి వాళ్ళకి ఏమీ ఆపోజిషన్ దొరకలేదు. బట్ ఇరాన్ అలా కాదు కదా. ఇరాన్ ఇస్ అ షియా డామినేటెడ్ కంట్రీ అండ్ యూ షుడ్ సీ ద కైండ్ ఆఫ్ బ్రూటాలిటీ. వాళ్ళు ఖమేని ఆడవాళ్ళని 10,000-12,000 అట్ కన్సర్వేటివ్ ఎస్టిమేట్ 10,000-12,000 మందిని చంపేశాడు లాస్ట్ 1-2 months లో. ఆయనకి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు చంపించేశాడు అని అంటున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావన చేయాలి సార్. మహిళల్ని అతను అత్యంత క్రూరంగా చంపించిన విధానం, ఛాతీలు కోసేసి మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఎదురుగుండానే చేయించిన ఈ అకృత్యాలు బయటకు వస్తున్నాయి. ఓకే, ఒక కల్ట్కి అతను హీరో అయితే అయి ఉండొచ్చు కాక, బట్
వాళ్ళ సొంత మనుషులే, బయట వాళ్ళు కాదు, చంపింది అతను సొంత మనుషులను చంపాడు. ఆ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళని, ఆ గడ్డ మీద శ్వాస పీల్చిన వాళ్ళని చంపించాడు. సో అవి బయటికి రావాలి. ఎంతసేపు అంటే ఇరాన్ మీద ఏకపక్షంగా జరిగింది దాడిని. అలాగని ట్రంప్ని సమర్థించే ప్రయత్నం చేయట్లేదండి. ఇక్కడ ఏదో ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఆ దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎనీహా ఒకసారి మనతో పాటు కేకేటి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారికన్నా ముందు మేజర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాం. మేజర్ శ్రీనివాస్ గారు, హలో. ఆన్ గ్రౌండ్ ఏంటండి ఈరోజు ఎలా ఉంది? మనకి ఇరాన్ ఏమనుకున్నారంటే దాని